ఏమన్నా దవాఖానలో చేరికే ఇంటికి వచ్చినా జైలుకు పోయి ఇంటికి వచ్చినా మన చుట్టాలంతా పలకరీనికి ఇంటికి వస్తూ ఉంటారు, ధైర్యం చెప్పి పోతారు. ఇగో గట్లనే నిన్న జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఇంటికి ఎంతమంది వచ్చి రెరికేనా చూడుర్రి. నిన్న నాంపల్లి కోర్టు పుష్పరాజ్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తే పెద్ద కోర్టు ఇడిచిపెట్టమని బెయిల్ ఇస్తే అది ఆన్లైన్ లా జైలు సూపరింటెండెంట్ కు పంపిర్రు. ఆ కాపీ సరిగా లేదు, ఒరిజినల్ కావాలని చెప్పేసి ఒరిజినల్ కాపీ వచ్చేటరకు లేట్ అయ్యింది. ఇక పుష్ప నైట్ అంతా జైల్లోనే ఉన్నాడు, అన్నం కూడా తినలేదంట. 12 గంటలు నేల మీదే వండుకొని ఉండంట. ఇక పొద్దుగాలనే 7 గంటలకే బయటకు వచ్చిండు. పుష్పరాజుకు సినిమాలన్న గిన్ని కెమెరాలు పెట్టిరో పెట్టలేదో గాని జైలు పోయినప్పటి నుంచి పొద్దుగాల బయటికి వెళ్ళేదాకా ఇంటికి పోయేదాకా ఇంటికాంచికి ఎవరెవరొత్తుర్రు. ఇదంతా అరుచుకొని మొత్తం దేశానికి మొత్తం చూపెట్టింది మీడియా. ఇక గిదిని మీద మనిషి ఒక్క తీరుగా స్పందించిర్రు. ఇగో అల్లు అర్జున్ ఇంటికాడ గంగోత్రి సినిమా రచయిత చిన్ని కృష్ణ పొట్టు అరుచుకుంటూ సర్కారును. గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో నింద వేయటము, అరెస్ట్ చేయటము అనేది అమానుషం, నీచం, నికృష్టం. ఇంగిటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న కూడా చాలా బాధ అనిపించింది ఆయన అట్లా అరెస్ట్ అవుడు అనుకొచ్చిండు. ప్రభుత్వం చేసిందని ఆయన చెప్పకూడదు. అది అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది. స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతాడు. అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము. ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని, ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో. అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు. మరి పర్మిషన్ రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం. ఇంగిటికెళ్ళి సీతక్క లైన్లకు వచ్చి చట్టం తన పని తను చేసుకుంటూ పోతది. అల్లు అర్జున్ మీద మాకేం కక్ష లేదనుకొచ్చింది. ఇక నిన్న జైలు కాడ ఓ అభిమాని మా అన్నను ఇడిచిపెడతారా అని చెప్పేసి పెట్రోల్ పోసుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. పోలీసులు చూసి వెంటనే ఆపి గోకిట్ల నీళ్లు పోసి పక్కకు తీసుకుపోయారు అభిమానిని. నీ అభిమానం సల్లగుండా సత్యంత అభిమానం ఆరా నాయన. నీ ఊరోడా, నీ పాలోడా, నీ కులపోడా, హీరో గారికి ఇట్లనే ఉరుకొత్తాడా? మరి అభిమానం ఉండాలి గాని ఇట్లా సత్యంత అభిమానమా? కుటుంబం ఉంటదిరా నాయన. ఇంగిటు కాంగ్రెస్ నేత అల్లు అర్జున్ అయినా, అల్లుడు సీన్ అయినా చట్టం ముందు తలొగ్గాల్సిందే అని చెప్పేసి డైలాగులు కొట్టిండు. చట్టం తన పని తాను చేసుకపోతుంది. అన్యాయాన్ని చట్టం డెఫినెట్లీ ఆపుతుంది. అన్యాయం జరగనియదు, న్యాయం తెలుస్తుంది. ఇక రిలీజ్ అయినాక మైకుల ముంగట వచ్చిన బండికి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. అది అనుకోకుండా జరిగింది, దానికి నేను చాలా బాధపడుతున్నాను, నా ఫ్యాన్స్ అందరికి నేను మంచిగానే ఉన్నా అని చెప్పేసి చెప్పుకొచ్చిండు. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. Very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened. అందరికి ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంగిటు పుష్పరాజును పరామర్శిస్తానికి హీరోలు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ లైన్లు కట్టిర్రు. గిట్ల నడిచింది బన్నీ అరెస్ట్ అయిన కాంచెల్లి బన్నీ బయటకు వచ్చేదాకా.